తెలంగాణ లంపసింగి అని పిలుచుకునే గీ ప్లేస్ అయితే మన హైదరాబాద్ లోనే ఉందని మీలో ఎంత మందికి తెలుసు? మీరు విన్నదైతే నిజమే. ఈ ప్లేస్ నైతే కోహెడా హిల్స్ అని పిలుస్తారు. ఇదైతే మన ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్ డిస్టెన్స్ లోనైతే అవైలబుల్ గా ఉంది. ఈ కోహెడా హిల్స్ ని మీరు ఆల్రెడీ చూసుంటే మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. ఈ వీకెండ్ కో లేక నెక్స్ట్ వీకెండ్ కో ప్లాన్ చేసుకుని ఉంటే మీరైతే ఆ ప్లాన్ ను క్యాన్సిల్ చేసుకోరి. ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ ని టెంపరవరీగా క్లోజ్ చేసిరు. గంత మంచి వ్యూ పాయింట్ ని ఎందుకు క్లోజ్ చేసిరు, ఏంది కథ మొత్తం చెప్తా గానీ ముందుగాల కోహెడా హిల్స్ కి ప్లాన్ చేసుకున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. మేము కూడా మీ లెక్కనే హైదరాబాద్ లో గింత మంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉందని తెలియగానే పొద్దుగాల 4కి బండి వేసుకొని అయితే కోహెడా హిల్స్ కి వచ్చేసినాం. మేము వచ్చినాక అందరు గిట్ల నిల్చుండు చూసి మేమైతే పరిశాన్ అయిపోయినాం. గిదేంది బాయ్ గిట్ల నిల్చున్నారు అని చెప్పి వాళ్ళందరిని అడగంగానే కొంతమంది చేసిన కొన్ని పనులకి ఈ వ్యూ పాయింట్ అయితే క్లోజ్ చేసిరు అని చెప్పి తెలిసింది. ఇట్లా మా లెక్క మేము ఒక్కోళ్ళమే కాదు మస్తు మంది అయితే వచ్చాడు. ఇక సిటీలోకి వెళ్ళి గంత దూరం వచ్చి వ్యూ పాయింట్ చూడకపోతే ఎట్లా అని చెప్పి అక్కడున్న మేనేజ్మెంట్ ని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళైతే కొన్ని కండిషన్స్ పెట్టి అలో చేసారు. అలో చేసినాక వ్యూ పాయింట్ అయితే చూస్తున్నామన్న సంతోషంతో అందరూ ఒకటేసారి ఉరికారు. ఇక అట్లా పోయిన సంతోషం అయితే ఎక్కువసేపు అయితే ఉండలేదు. పాపం అందరూ వ్యూ పాయింట్ కాడికి చేరే కంటే ముందుగానే కరెక్ట్ 15 నిమిషాలకు పోలీసులు అయితే వచ్చారు. ఇగేముంది, పోలీసులు వచ్చి 5 నిమిషాలల్లో ఉన్నోళ్ళందరినీ ఖాళీ చేసి వెళ్ళగొట్టారు. అరే మరి గింత మంచి వ్యూ పాయింట్ ని క్లోజ్ చేసేందుకు రీజన్స్ ఏంది బాయ్ అంటావా? అదే ముచ్చట నేను అడిగితే అక్కడున్న టెంపుల్ ఉన్నోళ్ళు కొన్ని ముచ్చట్లయితే చెప్పారు. ఈ గుట్ట పైన 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి గుడి అవుతున్నది. ఇక్కడికి వచ్చేటోళ్ళందరూ సన్ రైజ్ చూసేందుకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock వస్తున్నారు కాబట్టి నైట్ డ్రింక్ చేసి డైరెక్ట్ రావడం, లేక నాన్ వెజ్ తినేసి డైరెక్ట్ రావడం, అండ్ అమ్మాయిలను తీసుకొచ్చి కొన్ని చిల్లర పనులు అయితే చేయడం వల్ల ఇలాంటి ఒక హార్డ్ డెసిషన్ తీసుకున్నామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. ఇక మేము పోయేటప్పుడు పొద్దుగాలనైతే స్నానం చేసే పోయినాం. సో అందుకోసం వ్యూ పాయింట్ కి పోలేకపోయినా వ్యూ పాయింట్ కంటే ముందుగాల ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటది. ఇక్కడ నుంచి కూడా సన్ రైజ్ ని సన్సెట్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్ లకు పోయి దర్శనం చేసుకొని కొద్దిగా సేపు సన్ రైజ్ ని ఎంజాయ్ చేసి అయితే వచ్చినాం. ఇక ఇది కోహెడా హిల్స్ ముచ్చట. మీరు గాని మీ ఫ్రెండ్స్ గాని కోహెడా హిల్స్ కి ఈ మధ్యలో ప్లాన్ చేసుకుంటే స్నానం చేసుకొని పోయి ధ్యానం చేసుకొని రారి. ఈ ఇన్ఫర్మేషన్ మీ టైం ని సేవ్ చేసింది అనుకుంటే ఒక్క లైక్ చేసి కామెంట్ అయితే పెట్టుర్రి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో చేసుకోరి. ఇటువంటి ఇంకా మస్తు వీడియోలు అయితే లోడింగ్లు ఉన్నాయి. ఓకే దోస్తులు, ఉంటాం మళ్ళా, బాయ్.